తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపులకు సంబంధించినటువంటి అంశంలో 5% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ఈబీసీ కోటాల్లో 5% రిజర్వేషన్లు ఇస్తానన్నటువంటి మాట గతంలో ఒక మాట ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకురాబోతా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని నిన్న ఆ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇంకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో ఈ రకంగానే వర్గీకరణ అంశంలో ఆ రోజు ఏ రకంగా అయితే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆ కార్యక్రమం జరగకుండా పేరుకేమో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలకేమో ఈయనేదో కార్యక్రమం చేస్తున్నారు, మేలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అన్నటువంటి కలరింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఆయనకి వ్యక్తిగతంగా ఆయన మనసులో ఆ కార్యక్రమాలు జరగవని చెప్పి తెలిసి మరోమారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళీ రేపు ఆర్డినెన్స్ ని రాష్ట్రపతికో గవర్నర్కో పంపించి నేను చేయాల్సినటువంటి పని చేశాను, అక్కడ అది అమలు కాలేదనేటువంటి మాట చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల్ని బీసీల్లో చేరుస్తానన్నటువంటి మాట మీద ఇచ్చినటువంటి హామీని నమ్మి ఓట్లేసినటువంటి కాపుల్ని ఈ 4.5 సంవత్సరాలు ఏ రకంగా మోసం చేశారో అందరికీ తెలుసు. అనేక రకాలుగా పోరాటాలు జరిగినాయి, అనేక రకాలుగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలను చూశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు అడిగింది సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ని కాపులు అడుగుతా ఉన్నటువంటి అంశం. మీరు చెప్తా ఉంది ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్లు వర్తించినటువంటి ఈబీసీ కోటాలో 5% రిజర్వేషన్స్ అనేటువంటి అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొని వచ్చారు. అసలు సోషల్ బ్యాక్వర్డ్నెస్ సంబంధించినటువంటి ఒక కమిటీ మంజునాథన్ కమిటీని మీరు వేసినప్పుడు అసలు ఆ కమిటీ మీద మీకు ఏమైనా గౌరవం ఉందా? అసలు వేసినటువంటి కమిటీ చైర్మన్ తాలూకా ఆయన ఏమైనా కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నారా? అసలు మీరు తీసుకున్నటువంటి మీరు ఆమోదించినటువంటి మీ కేబినెట్ ఆమోదించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద అసలు కమిటీ చైర్మన్ కి సంబంధించినటువంటి సంతకం ఉందా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా సబ్జెక్ట్ ని డీవియేట్ చేయాలని చెప్పి ఆ రోజు రాత్రి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కాపుల్ని బీసీలో చేరుస్తున్నాం అనేటువంటి మాట చెప్తూ దాన్ని కేంద్రానికి మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట మీరు చెప్పడం జరిగింది. నిజంగా కాపుల మీద ఏ రకమైనటువంటి అభిమానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటే ఆ రకమైనటువంటి మోసం జరిగేది కాదు. ఒకసారి గతంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వానికి కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద ఏ రకమైనటువంటి ఫైల్ పుటప్ అయిందా అని చెప్పని అడిగితే అక్కడ ఏ రకమైనటువంటి ఫైల్ పుటప్ అవ్వలేదు. అసలు ఏ రోజన్నా పార్లమెంట్ లో కాపులకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ కమిటీస్ కానీ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు కానీ ఏ రకమైనటువంటి కమిటీ వేసినా ఆ రిపోర్ట్ మీద క్వశ్చన్ చేయడానికి ఏ రకమైనటువంటి పాయింట్ దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటేనే ఆ రిపోర్ట్ను ఆమోదించి రిజర్వేషన్ దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అసలు కమిషన్ చైర్మన్ కి సంబంధించినటువంటి నోటీసులో లేనటువంటి రిపోర్టు అసలు ఆ సభ్యులు ఆ ఇచ్చినటువంటి రిపోర్టులు ఏ రాశారో వారికి తెలియదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లాభం కోసం ఆ రకంగా మోసం చేసినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. మళ్ళీ కొత్తగా
మరో నెల రోజుల్లో షెడ్యూల్ వస్తుంది, మరో నెల రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి తెలిసి మనకేమో పేపర్లో కాపులకి రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని చెప్పి మీకు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేటువంటి పత్రికలు మీకున్నాయి. కానీ పేరుకి పత్రికల్లో మీకు వార్తలు రావాలి తప్ప పని మాత్రం మీకు జరగకూడదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రకమైనటువంటి ప్రక్రియకి ఈయన తెరలేపినటువంటి సందర్భాలు నేను మనం చూశాం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పసుపు కుంకుమ 2 అట, పసుపు కుంకుమ 2 అని చెప్పి 10,000 రూపాయలు అప్పుగా ఇస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ గారు మాట్లాడుతూ అప్పు కాదు ఉచితంగా ఇచ్చేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎక్కడుందో చూపించండి ఒకసారి.